Good morning, everyone. Today, our topic is GSTR forms 1, 2, 3. But what is GSTR 1? GSTR 1 is a monthly return that should be filed by every registered dealer, irrespective of whether there are any transactions during the month or not. Every registered dealer, irrespective of transactions, that means ఆ మంత్లో జిఎస్టిఆర్ 1 అంటేనే అవుట్వర్డ్ సప్లైస్, దట్ మీన్స్ సేల్స్. అంటే ఆ మంత్లో సేల్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా ఆర్ నాట్ లేకపోయినా హీ మస్ట్ ఫైల్ జిఎస్టిఆర్ 1. అందుకే ఏ రిజిస్టర్డ్ డీలర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దెర్ ఆర్ ఎనీ ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ద మంత్ ఆర్ నాట్, it contains the details of the outward supplies, that is sales. Already types of GSTR forms 11 forms ఉన్నాయని, వాటిలో GSTR 1 గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. GSTR 1లో ఉండే డీటెయిల్స్ ఏంటి అంటే GSTR 1 కంటైనింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్, దట్ మీన్స్ సేల్స్. అయితే జిఎస్టిఆర్ 1 అనేది ఇట్ ఈస్ కంపల్సరీ. ఎందుకు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అంటే ఆ మంత్లో మనకి ట్రాన్సాక్షన్స్, దట్ మీన్స్ సేల్స్ జరిగినా జరగకపోయినా ఆర్ నాట్, కంపల్సరీగా రిజిస్టర్డ్ డీలర్ జిఎస్టిఆర్ 1ని ఫైల్ చేయవలసి ఉంటుందమ్మా. ద ఫాలోయింగ్ ఆర్ ద రిజిస్టర్డ్ పర్సన్స్ who are exempted from filing GSTR 1. ద ఫాలోయింగ్ పర్సన్స్ అంటే కింద వివరించబడినటువంటి వ్యక్తులు ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇన్ జిఎస్టి, బట్ దే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఫైలింగ్ జిఎస్టిఆర్ 1. జిఎస్టిలో రిజిస్టర్ అవుతారు, కానీ వాళ్ళు జిఎస్టిఆర్ 1ని ఫైల్ చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. మరి ఎవరు అంటే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్, కాంపోజిషన్ డీలర్స్, నాన్ రెసిడెంట్స్, అదేవిధంగా ట్యాక్స్ పేయర్ లైబుల్ టు కలెక్ట్ టీసీఎస్, ట్యాక్స్ పేయర్ లైబుల్ టు కలెక్ట్ టీడీఎస్. మళ్ళీ ఒకసారి చెప్తున్నానమ్మా, జిఎస్టిఆర్ 1ని, దట్ మీన్స్ జిఎస్టిఆర్ 1ని కొంతమందికి ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు ఎగ్జామ్షన్ అనేది కనుక మనం చూసినట్లయితే, ఆల్రెడీ మీకు టైప్స్ ఆఫ్ జిఎస్టిఆర్ ఫార్మ్స్ చెప్పినప్పుడు చెప్పాను. దానిలో ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్ జిఎస్టిఆర్ 6 ఎలాగో ఫైల్ చేస్తారు కాబట్టి వాళ్ళు జిఎస్టిఆర్ 1 చేయరు, కాబట్టి వాళ్ళకి జిఎస్టిఆర్ 1 నుంచి ఎగ్జామ్షన్. అదేవిధంగా కాంపోజిషన్ స్కీమ్ గురించి కూడా చెప్పాను మీకు. కాంపోజిషన్ స్కీమ్లో ఉన్న వాళ్ళు కూడా జిఎస్టిఆర్ 4ని ఫైల్ చేస్తారు కాబట్టి వాళ్ళు జిఎస్టిఆర్ 1 ఫైల్ చేయక్కర్లేదు. నాన్ రెసిడెంట్స్ జిఎస్టిఆర్ 5 ఫైల్ చేస్తారు కాబట్టి వాళ్ళు 1 ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. టీసీఎస్, టీడీఎస్ వాళ్ళు జిఎస్టిఆర్ 8, 9 ఎలాగో ఫైల్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఈ జిఎస్టిఆర్ 1ని ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అందుకనే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్, అదేవిధంగా కాంపోజిషన్ డీలర్, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్స్, ట్యాక్స్ పేయర్ లైబుల్ టు కలెక్ట్ టీసీఎస్, టీడీఎస్, వీళ్ళు జిఎస్టిఆర్ 1కి ఎగ్జామ్షన్ పొందారు అంటే అర్థం ఏంటి? వీళ్ళు మిగిలిన రిమైనింగ్ ఫార్మ్స్, వాళ్ళకి సంబంధించినటువంటి జిఎస్టిఆర్ ఫార్మ్స్ని వాళ్ళు ఫిల్ చేస్తారు. కాబట్టి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అయితే 6, నాన్ రెసిడెంట్స్ అయితే 5, కాంపోజిషన్ అయితే 4, టీసీఎస్, టీడీఎస్ అయితే కనుక జిఎస్టిఆర్ ఫామ్ 8ని ఎలాగో ఫైల్ చేస్తారు కాబట్టి వీళ్ళు జిఎస్టిఆర్ 1ని ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. హౌ టు రివైజ్ జిఎస్టిఆర్ 1? ఫైల్ చేసిన తర్వాత హౌ టు రివైజ్ జిఎస్టిఆర్ 1? వన్స్ ఫైల్డ్ కెనాట్ బి రివైజ్డ్. ఒక్కసారి ఫైల్ చేసిన తర్వాత జిఎస్టిఆర్ 1ని రివైజ్ చేసే ఛాన్సే లేదు. ఎనీ మిస్టేక్ మేడ్ ఇన్ ద రిటర్న్స్ కెన్ బి రివైజ్డ్ ఇన్ ద నెక్స్ట్ మంత్స్ రిటర్న్. బై మిస్టేక్ ఫైల్ చేసేటప్పుడు జిఎస్టిఆర్ 1ని ఫైల్ చేసేటప్పుడు మిస్టేక్స్ ఏమన్నా జరిగినట్లయితే వాటిని మళ్ళీ నెక్స్ట్ మంత్ రిటర్న్స్, అంటే 3 times సబ్మిట్ చేయాలన్నాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ రిటర్న్స్ సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే ఆ మిస్టేక్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప
GSTR 1ని ఒక్కసారి ఫైల్ చేసిన తర్వాత రివైజ్ చేసుకునే అవకాశం అనేది ఉండదు. దట్ మీన్స్ ఇఫ్ ఎ మిస్టేక్ ఈజ్ మేడ్ ఇన్ సెప్టెంబర్ GSTR 1, రెక్టిఫికేషన్ ఫర్ ద సేమ్ కెన్ బి మేడ్ ఇన్ అక్టోబర్ GSTR 1. సెప్టెంబర్ GSTR 1లో వచ్చిన మిస్టేక్ని అక్కడ సరి చేయడానికి నో ఛాన్స్. కాబట్టి అక్కడ వచ్చినటువంటి మిస్టేక్ ఏదైనా ఉంటే రెక్టిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్. దట్ మీన్స్ అక్టోబర్స్ GSTR 1లో ఆ మిస్టేక్ని మనం సరి చేసుకుని రివైజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి డీటెయిల్స్ టు బి ప్రొవైడెడ్ ఇన్ GSTR 1. GSTR 1లో ఏం డీటెయిల్స్ ఉంటాయి? ప్రొవైడ్ GST ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబరు, legal name of the registered person, aggregate turnover in the preceding financial year, taxable outward supplies made to registered persons, details of debit credit notes, taxable outwards, interstate supplies, zero rated supplies, deemed exports, nil rate, exempted and non-GST outward supplies, HSN వైజ్ సమ్మరీ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్. ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి GSTR 1లో ఉండడం జరుగుతుంది. మరి GSTR 1లో ఉండే డీటెయిల్స్ ఏంటి అంటే మనం ఆ GSTR 1లో ప్రొవైడ్ మన యొక్క GST ఇన్ నెంబర్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లీగల్ నేమ్, ఆ రిజిస్టర్ పర్సన్ యొక్క లీగల్ నేమ్ని GSTR 1లో మనం ప్రొవైడ్ చేయాలి. మన టర్న్ ఓవర్, ట్యాక్సబుల్ అవుట్వర్డ్స్ ఎంత సప్లై చేశాము, మన యొక్క డెబిట్ క్రెడిట్ నోట్ డీటెయిల్స్, ట్యాక్సబుల్ అవుట్వర్డ్స్ మోర్ దాన్ 2.5 lakhs ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్స్, అదేవిధంగా జీరో రేటెడ్ సప్లైస్ ఏమన్నా ఉంటే అవి, డీమ్డ్ ఎక్స్పోర్ట్స్, నిల్ రేట్, ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఏమన్నా ఉంటే అవి, అదేవిధంగా నాన్ GST అవుట్వర్డ్ సప్లైస్ ఏమన్నా ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. HSN మీన్స్ హార్మోనైజ్డ్ సిస్టమ్ అని అంటామమ్మా. దట్ మీన్స్ డిస్క్రిప్షన్ అండ్ కోడింగ్ ఆఫ్ గూడ్స్. HSN అనేది దేనికి వాడతారు అంటే వస్తువుల యొక్క డిస్క్రిప్షను, కోడ్, ఈ రెండు కూడా HSN ద్వారా ఐడెంటిఫికేషన్ అవుతాయి. కాబట్టి HSN వైజ్ కూడా సమరీ అనేది అవుట్వర్డ్ సప్లైస్కి సంబంధించి మనం GSTR 1లో ఫైల్ చేయాల్సి ఉంటుందమ్మా. కాబట్టి HSN అంటే దట్ మీన్స్ డిస్క్రిప్షన్ అండ్ కోడ్ నెంబర్ ఆఫ్ ద గూడ్స్. కాబట్టి GSTR 1లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫైల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మరి GSTR 2. What is meant by GSTR 2? What is GSTR 2? GSTR 2 is a monthly return that should be filed by every registered dealer irrespective of whether there are any transactions during the month or not. It contains the details of inward supplies, that is purchases. It is completely opposite from GSTR 1. GSTR 1 వచ్చి outward supplies, GSTR 2 వచ్చి inward supplies. Outward means sales, inward means purchases. ఇది కూడా మంత్లీ రిటర్న్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్. ఎవ్రీ రిజిస్టర్డ్ డీలర్ కంపల్సరీగా GSTR 2ని సబ్మిట్ చేయాలి. వెదర్ దేర్ ఆర్ ఎనీ ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ద మంత్ ఆర్ నా, అంటే ఆ మంత్లో పర్చేజెస్ జరిగినా జరగకపోయినా GSTR 2ని రిజిస్టర్డ్ డీలర్ ఫైల్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రవి బై 100 pens ఫ్రమ్ ₹500 ఫ్రమ్ గిరి స్టేషనరీలో ఏం చూపించాలి? 500 సేల్స్. మరి ఇప్పుడు గిరి ఏం చేస్తాడు అంటే తన GSTR 1లో తను సేల్స్ చేశాడు కాబట్టి 500 సేల్స్ చూపిస్తాడు GSTR 1లో. ఎవరు? గిరి. మరి రవి ఏం చేయాలి? రవి పర్చేజ్ చేశాడు కాబట్టి GSTR 2లో పర్చేజెస్ కింద రవి చూపించుకుంటాడు. ఎగ్జాంపుల్ చూడండి, రవి బై అంటే రవి పర్చేజ్ చేశాడు, ఫ్రమ్ గిరి అంటే గిరి సేల్ చేశాడు. ఇప్పుడు గిరి సెల్లర్ కాబట్టి సేల్స్కి సంబంధించినటువంటి ఫామ్ ఏంటి మనకి? GSTR 1. కాబట్టి కంపల్సరీగా రవి GSTR 1లో సేల్స్ 500 కనపడాలి. అదేవిధంగా 500 పర్చేజ్ చేశారు, రవి పర్చేజ్ చేశాడు.
మరి రవి యొక్క జిఎస్టిఆర్ ఫామ్ పర్చేజెస్కి సంబంధించినటువంటి జిఎస్టిఆర్ ఫామ్ ఏంటి? GSTR2. కాబట్టి రవి యొక్క పర్చేజెస్ ఎక్కడ కనబడతాయి? మనకి GSTR2లో ఉంటాయి. ఎందుకని GSTR1, 2 ఇంపార్టెంట్ అంటున్నాము అంటే టు క్లెయిమ్ ఐటీసీ అనేది క్లెయిమ్ చేయాలి అంటే కంపల్సరీగా GSTR1, GSTR2 డీటెయిల్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అన్లెస్ ద అమౌంట్స్ మ్యాచ్ రవి విల్ నాట్ ఏబుల్ టు క్లెయిమ్ ఐటీసీ. ఒకవేళ GSTR1, 2 మిస్ మ్యాచ్ కనుక అయినట్లయితే ఐటీసీ అనేది అవైలబుల్గా ఉండదు. కాబట్టి ఐటీసీ రిజిస్టర్డ్ డీలర్స్, జిఎస్టీలో రిజిస్టర్ అయినటువంటి పర్సన్స్ ఐటీసీ పొందాలి అంటే GSTR1, GSTR2 ఇన్ఫర్మేషన్స్ కరెక్ట్గా ఫైల్ చేయాలి. ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అవుతాయో ఆ క్లెయిమింగ్ ఆఫ్ ఐటీసీ అనేది అవైలబుల్గా ఉండదు. మరి నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ద ఫాలోయింగ్ ఆర్ ద రిజిస్టర్డ్ పర్సన్స్ హూ ఆర్ ఎగ్జెంటెడ్ ఫ్రమ్ ఫైలింగ్ GSTR2. అంటే ఇందాకట్లాగానే GSTR1లో ఎలా వచ్చారో GSTR2లో కూడా ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్, కాంపోజిషన్ డీలరు, నాన్ రెసిడెంట్స్, ట్యాక్స్ పేయర్స్ టు కలెక్ట్ TCS, ట్యాక్స్ పేయర్ లైబుల్ టు కలెక్ట్ TDS. వీళ్ళెవరూ కూడా GSTR2ని ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది. ఎందుకు ఎగ్జామ్షన్ అంటే ఆల్రెడీ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీళ్ళందరూ కూడా GSTR4, 5, 6, 7ని ఫైల్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు GSTR2ని ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. మరి హౌ టు రివైజ్ GSTR2 అంటే ఇది కూడా సేమ్ అమ్మ. GSTR2ని కూడా ఒక్కసారి ఫైల్ చేసిన తర్వాత రివైజ్ చేసే అవకాశం లేదు. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ మిస్టేక్ మేడ్ ఇన్ ద రిటర్న్ కెన్ బి రివైజ్డ్ ఇన్ ద నెక్స్ట్ మంత్ రిటర్న్స్. ఒకసారి మిస్టేక్ కనుక జరిగినట్లయితే సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని రివైజ్ చేసుకునే అవకాశం ఉండదు. ఆ అవకాశం మనకి మళ్ళీ నెక్స్ట్ మంత్ రిటర్న్స్లో మాత్రమే దొరుకుతుంది. ఇట్ మీన్స్ ఇఫ్ ఏ మిస్టేక్ ఈజ్ మేడ్ ఇన్ సెప్టెంబర్ GSTR2, rectifying the same can be in October GSTR2. ఒక నెలలో జరిగినటువంటి మిస్టేక్ని మళ్ళీ నెక్స్ట్ మంత్ GSTRని సబ్మిట్ చేసేటప్పుడు మాత్రమే రివైజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి GSTR1లో కానీ GSTR2లో కానీ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ మిస్టేక్స్ మేడ్ బట్ దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ రివైజ్ చేసుకునే అవకాశం లేదు. కానీ ఆ నెక్స్ట్ మంత్ మనం సబ్మిట్ చేసేటటువంటి రిటర్న్స్లో ఆ మిస్టేక్స్ని మనం రివైజ్ చేసుకోవచ్చు. మరి GSTR3 ఆల్రెడీ టైప్స్ ఆఫ్ GSTR ఫార్మ్స్ 11 ఫార్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. GSTR3 ఇట్ ఈజ్ ఆల్సో మంత్లీ రిటర్న్. మరి దీంట్లో ఏముంటాయి అంటే డీటెయిల్స్ ఆఫ్ సేల్స్, పర్చేజెస్. సేల్స్కి పర్చేజెస్కి రెండిట్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కన్సాలిడేటెడ్ చేసి ఆ రిజిస్టర్డ్ పర్సన్ యొక్క GST లైబిలిటీ ఎంతో GSTR3 ద్వారా తెలుస్తుందమ్మా. ఒక రిజిస్టర్డ్ డీలర్ యొక్క సేల్స్, పర్చేజెస్ అన్నీ కూడా GSTR3 ద్వారా కన్సాలిడేటెడ్ జరిగి ఇంకా GST కింద అతను ఎంత లైబిలిటీ ఉన్నాడు అనేది GST3 ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. దిస్ రిటర్న్ ఈజ్ ఆటో జనరేటెడ్ పుల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ GSTR1 అండ్ GSTR2. ఆల్రెడీ ఇది వరకు చెప్పాను. GSTR3 అనేది మనం ఫైల్ చేయక్కర్లేదు. ఇట్ ఈస్ ఆటో జనరేటెడ్. దట్ మీన్స్ ఎప్పుడైతే మనం GSTR1ని GSTR2ని ఫైల్ చేస్తామో ఆటోమేటిక్గా GSTR3 అనేది జనరేట్ అయిపోతుంది. ఇఫ్ GSTR3 రిటర్న్ ఈజ్ నాట్ ఫైల్డ్ దెన్ ద GSTR1 ఆఫ్ ద నెక్స్ట్ మంత్ కెనాట్ బి ఫైల్డ్. ఒక్కవేళ GSTR3 కనుక జనరేట్ అవ్వలేదు అంటే మరి నెక్స్ట్ మంత్లో GSTR1ని మనం సబ్మిట్ చేయడానికి లేదా ఫైల్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి GSTR3 ద్వారా సేల్స్, పర్చేజెస్ కన్సాలిడేటెడ్ అయ్యి ఓవరాల్గా ఒక GST రిజిస్టర్డ్ డీలర్ ఎంత ట్యాక్స్ GST కింద పే చేయాలి అనేది మనకి GSTR3 ద్వారా తెలుస్తుందమ్మా. మరి అందుకే ఇది ఆటో జనరేటెడ్ అన్నాము. 1, 2 సబ్మిట్ చేయంగానే ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇది జనరేట్ అవ్వలేదు అంటే నెక్స్ట్ మంత్ GSTR1ని మనం సబ్మిట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఎందుకని GSTR1, 2
కన్సాలిడేటెడ్గా జిఎస్టిఆర్ 3లో ఆటో జనరేటెడ్ అవుతాయి. లైబిలిటీ అనేది ట్యాక్స్ లైబిలిటీ ఎలా తెలుస్తుంది అంటే మనకి ఈ రెండిట్ల ద్వారానే ఐటీసీ అనేది ఎంత అవైలబుల్గా ఉందో చూసుకుని ఆ ఐటీసీని బట్టి ఇంకా మన జిఎస్టీ లైబిలిటీ ఎంత ఉందో తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి జిఎస్టీ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఇది జనరేట్ అయితేనే మనం నెక్స్ట్ మంత్లో మళ్ళీ జిఎస్టిఆర్ 1 అనేది ఫైల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ మూడు కూడా జిఎస్టిఆర్ 1, 2, 3 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మరి రిటర్న్స్ లేట్ ఫైలింగ్ ఫీజ్ ఒకవేళ నెక్స్ట్ మంత్ అన్నాం, నెక్స్ట్ మంత్లో మనం రిటర్న్స్ని కనుక సబ్మిట్ చేయకపోతే, ఫైల్ చేయకపోతే మరి ఆ ఫీజు లేట్ ఫీజు ఎలా ఉంటుంది అంటే కనుక మీకు ఆల్రెడీ చెప్పాను. ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్ 3 మంత్లీ రిటర్న్స్, ఒక యాన్యువల్ రిటర్ను సబ్మిట్ చేయాలి కదా. ఒకవేళ మంత్లీ రిటర్న్స్ని కనుక సబ్మిట్ చేయకపోతే పర్ డే 100, మ్యాక్సిమం 5000 వరకు కూడా లేట్ ఫీజు కలెక్ట్ చేస్తారు. అదే యాన్యువల్ రిటర్న్స్ అంటే సంవత్సరానికి ఒకసారి రిటర్న్స్ సబ్మిట్ చేయాలి. ఇది ఫైల్ చేయడంలో కనుక లేట్ అయినట్లయితే పర్ డే 100, మ్యాక్సిమం ఆ స్టేట్లో ఉన్న జరిగినటువంటి టర్న్ ఓవర్ మీద 0.25% కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది లేట్ ఫైలింగ్కి సంబంధించినటువంటి ఫీజులమ్మ. మంత్లీ రిటర్న్స్ వచ్చి 3 రిటర్న్స్ ఉంటాయి. యాన్యువల్గా ఒకటి మనం ఫైల్ చేస్తాము. మంత్లీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం లేట్ అయితే రోజుకి పర్ డే 100, మ్యాక్సిమం 5000 మనం లేట్ ఫీజు కింద పే చేయాలి. యాన్యువల్ రిటర్న్స్ సబ్మిట్ చేయడంలో లేట్ అయినా పర్ డే 100, మ్యాక్సిమం 0.25% ఆఫ్ టర్న్ ఓవర్ ఆఫ్ ద స్టేట్. ఈ విధంగా లేట్ ఫీజును కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి జిఎస్టిఆర్ 1, 2, 3 మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. 1లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, సేమ్ ఇన్ఫర్మేషన్ అంతా 2లోకి 3లోకి కూడా వస్తాయి. కాబట్టి మూడు ఈ జిఎస్టిఆర్ 1, 2, 3 కూడా 3 ఎస్సేస్ మీకు ఏది అడిగినా రాయడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా చదివి మీ యొక్క నోట్బుక్లో నోట్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కాల్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.